ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. నేటి దినం ఆరాధనకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మనం ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందాం. కృపా కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ, ఆరాధనలో మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా బలపడుతూ ఈ లోకంలో ఉన్నంత కాలం పరలోకం కొరకు మమ్మల్ని సిద్ధపరచడానికి మీరు మాకు చూపుతున్న కృపను బట్టి ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ కొన్ని నిమిషములు లేఖన భాగం ధ్యానించిన ఇంటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా నుంచి మాతో మాట్లాడి మా జీవితముల ద్వారా మీరు మహిమ పొందుకొనమని సమస్త ఘనత మీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నేటి దినము వాక్యము యవనస్తుల గురించినటువంటి అంశము మనం ధ్యానించనంటున్నాము. ప్రస్తుతం మన దేశము లేదా మన రాష్ట్రముల గురించి కనుక మాట్లాడినట్లయితే ఉన్న జనాభాలో 52 నుంచి 55, 56 వరకు యవనస్తుల యొక్క శాతం పర్సంటేజ్ ఉన్నారు. అంటే ఉన్నటువంటి జనాభాలో 18 పైన 60 సంవత్సరంలో పైబడినటువంటి వాళ్ళు, అందులో కూడా ఇంకా 65, 70 పైబడినటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతూ పోతుంటుంది. కానీ యవనస్తుల సంఖ్యను కనుక చూసినట్లయితే వీరి పర్సంటేజ్ అంటే 100కి 52 నుంచి 55 వరకు ఉంటున్నారు. బట్ ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా యవనస్తులు తీసుకుంటున్నటువంటి నిర్ణయముల గురించి మాత్రం ఈరోజు మనం ధ్యానించుకుందాం. యవన ప్రాయంలో ఒక యవనుడు, యవనస్తురాలు తీసుకునేటటువంటి ఒక నిర్ణయాలు జీవిత కాలంలో వారికి ఎలా దోహదపడతాయి అన్న విషయాల్ని మనం ధ్యానిస్తాం. అంటే ద డిసిజన్స్ విచ్ టేకెన్ ఎట్ ద యంగ్ ఏజ్ డ్యూరింగ్ ద యూత్ స్టేజ్, ద కాన్సిక్వెన్సెస్ హౌ ఇట్ విల్ బి. బైబిల్ ఈజ్ క్లియర్ అబౌట్ ఇట్. ఒక సామెత ఉందండి, బైబిల్లో కాదు. యవనం పోతే రాదు, వృద్ధాప్యం వస్తే పోదు. అంటే యవన ప్రాయం పోయినప్పుడు తిరిగి అది చేర్చుకోలేము, తిరిగి యవనస్తులుగా ఉండలేము. అదే వృద్ధాప్యం కనుక వచ్చినట్లయితే అది పోదు, విడవదు, అది వృద్ధాప్యంలోనే ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా యవనులుగానే ఉండాలని ఇష్టపడుతూ ఉంటుంటారు. కానీ యవన దశ అన్నది పర్మనెంట్ ఎవరికి కాదు. బాల్యము, పసితనం ఇవన్నీ అలా వస్తూ వస్తూ యవన ప్రాయంలో గడుపుతారు. యవన ప్రాయం తర్వాత ఎప్పుడైతే వాళ్ళు వృద్ధాప్యంలోనికి వస్తారో తిరిగి యవన ప్రాయంలోనికి వచ్చే అవకాశం ఉండదు, రారు. అయితే నేను వృద్ధుడనైనప్పుడు ఈ వృద్ధాప్యంలో నాకు ఉండేటటువంటి ఎటువంటి జీవన విధానమైన, నా వృత్తి అయినా, ఆరోగ్యమైన, నా బంధుత్వమైన, ఇవి ఈరోజు నేను ఆటోమేటిక్గా చేసుకున్నవి కాదు. నేను యవనుడిగా ఉన్నప్పుడు నేను తీసుకున్నటువంటి నిర్ణయములే నాకి కొంత వయస్సు తర్వాత నన్ను ఆ స్థితిలోకి తీసుకొచ్చేవి. ఉదాహరణకి, యవన ప్రాయములో నేను గనక సోమరివాడనై ఉంటే వృద్ధాప్యంలో నాకేమీ లేదు, అంటే వసతి లేదు, భోజనం చేయటానికి లేదు, నాకు బంధువులు ఎవరూ లేరు. కాబట్టి నేను యవన ప్రాయంలో తీసుకున్నటువంటి నిర్ణయములు, తీసుకున్నటువంటి డిసిజన్స్ నాకు ప్రతిఫలంగా అప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నాకు వృద్ధాప్యంలో నాకు పనికొస్తూ ఉంటుంటాయి. కాబట్టి ప్రియులారా, బైబిల్లో ప్రసంగి గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక విషయం ఏమిటండి అని అంటే, ప్రసంగి 12వ అధ్యాయం 1-2 వచనములు. ప్రసంగి గారు ఏమనుకున్నా అంటే, ప్రసంగి అధ్యాయంలో, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, చూడండి, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత, మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇక్కడ ఏమంటున్నాడంటే, దుర్దినములు రాకముందే అంటే చూడండి, యవన ప్రాయం నుండి ఎంతమంది వృద్ధాప్యంలోనికి చేరుకుంటున్నారు అన్న విషయాలు మనం గమనించినట్లయితే, నేటి దినము పరిశుద్ధ వాక్యము మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, దుర్దినము రాకముందే అంటే అవి భవిష్యత్తు. ఈరోజు నేను బాల్య వ్యవస్థలో ఉన్నానంటే ఇక్కడ వాడబడినటువంటి పదము యవన దశలో నేను తీసుకుంటున్నటువంటి నిర్ణయము నాకు నా భవిష్యత్తులో దోహదపడుతుంది అని గ్రహించాలండి. ఎందుకండి అని అంటే, యవన ప్రాయంలో తీసుకునేటటువంటి నిర్ణయములకు చాలా వరకు అంటే సామాన్యంగా ఈ లోక భాషలో కూడా ఏం మాట్లాడుకుంటూ ఉంటున్నారని అంటే, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, యవన ప్రాయంలో ఇమోషన్స్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆవేశపూరితమైనటువంటి వాటికి ప్రాముఖ్యతనిస్తారు, ప్రాధాన్యతనిస్తారు.
ఎమోషనల్గా తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంచెం ఆలోచించి తీసుకోవాలి, యథార్థంగా తీసుకోవాలి, ప్రయోజనపూర్వకంగా తీసుకోవాలి. ఏమంటే దేవుడి వాక్యానుసారమైనదిగా తీసుకోవాలి. లేదు ఒకవేళ ఇమోషనల్ ఆవేశపూరితమైనటువంటి కోపోద్రేకంతో, ఒకటి ఇమోషన్స్ అనగానే కోపం ఒకటి కాదండి. ఐ వాంట్ వాట్ ఎవర్ ఐ వాంట్ మీన్స్ ఐ వాంట్, అది కాదు. నేను ఆనందంగా ఉండాలి అని నేను అనుకుంటున్నప్పుడు నా ఆనందం కొరకు ఇతరుల యొక్క సుఖాన్ని నేను దోచుకోకూడదు. అది ఇమోషన్ అంటే సరి అయినటువంటి నిర్ణయాలు నేను తీసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ కీర్తన 71:17లో ఏమని మనం చదువుకుంటున్నామంటే, కీర్తన 71:17లో ఇక్కడ ఏమని ఉంటుందండి? దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచును వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములో నేను తెలుపుచునే వచ్చితిని. అంటే బాల్య దినములలో, అంటే యవన ప్రాయములో, ఇక్కడ బైబిల్ ప్రకారం బాల్యం అన్నప్పటికీ చిన్నపిల్లలు పసిపిల్లలు అని కాదండి, యవన ప్రాయములో నీవు నాకు నేర్పితివి. నేర్పాడండి, తప్పకుండా నేర్పాడు. యవన ప్రాయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు అదేనండి. దేవుడి యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే నీవు తప్పకుండా వాటిని నేర్చుకుంటావు. కానీ నేర్పినప్పుడు చూడండి, దేవుడి వాక్యము రెండంచులు గల ఖడ్గము, సత్యమైనది, నిన్ను పరలోకానికి తీసుకువెళుతూ సమాధానంతో నింపగలిగినది. కాబట్టి అది నాకు అంతగా ఇమీడియట్లీ నచ్చకపోవచ్చు. మన ఫెలోషిప్లో కనుక చూసినట్లయినా యవనస్తులు ఎక్కడుంటున్నారు? యవనస్తులు దేవుని ఆరాధించిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఆరాధించినంతసేపు వారికి ఇవ్వబడినటువంటి తలాంతులను బట్టి, అంటే మ్యూజిక్ అయి ఉండొచ్చు, ప్లేయింగ్ ద ఇన్స్ట్రుమెంట్ అయి ఉండొచ్చు, చక్కటి స్వరములతో దేవుని ఆరాధించిన తర్వాత నా పని అయిపోయిందని వాళ్ళు కొద్దిమంది బయటికి వెళ్ళేవారు కూడా ఉంటారని. ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నది కాదు. కాబట్టి ఆ స్థితిలో నేనే కనుక ఉన్నట్లయితే అసలు నేను ఆరాధనకు ఎందుకు వచ్చినాను? కేవలం నా పని ఏదో ఒకటి ప్లే చేసుకొని వెళ్ళటం కాదండి. దేవుడి వాక్యము ద్వారా కూడా నేను గైడ్ చేయబడాలి. అది నాకు నచ్చుతుందా నచ్చదా, అది దేవుడు నా చిత్తానికి విడిచిపెట్టినాడు. కాబట్టి నేను తీసుకునేటటువంటి నిర్ణయం ఈ రోజుది కాదండి. చూడండి, ఎగ్జాంపుల్, యవన ప్రాయంలో మేబీ ఓవర్ స్పీడింగ్ ఉంటుంది. అంటే ఓవర్ స్పీడ్ అందరూ చేస్తారని కాదు, ఏదైనా విషయం మాట్లాడినప్పుడు అందరిని ఉద్దేశించి ఎప్పుడూ ఉండదండి. ఉదాహరణకి బంగారంకి విలువ ఎక్కువ అన్నాం అనుకుంటే డబ్బులోనే విలువ ఎక్కువ దానికి. అలాగని ఇనుముకి విలువ లేదని కాదు కదండి. ఇనుము చేత ఇల్లు కట్టబడుతుంది కదా, పిల్లర్స్లో అదే కదా ఉండేది. అలాగని చెప్పి బంగారం విలువ ఎక్కువ కదండి, దాన్ని మనం పిల్లర్స్లో పెట్టుకోం కదా. కాబట్టి ఏ మాటకి ఇవ్వబడినటువంటి విలువ ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదండి, యవన ప్రాయములో తీసుకునేటటువంటి నిర్ణయాలు, అగైన్ నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, ఈ కేవలం ఇమోషన్స్ అంటే నేను హ్యాపీగా ఉండటం కొరకు నేనేమైనా చేస్తాను అన్నది కాదు. నా హ్యాపీనెస్ కొరకు నేను ఈరోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయము భవిష్యత్తులో నాకు ఎలా దోహదపడుతుంది, ఆ నిర్ణయము సత్యమైనదై యథార్థమైనదై ఉండాలి. ఓకే, నౌ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సాయంకాలం వేళ ఒక ఆవిడ చికెన్ కొనటం కొరకు చికెన్ షాప్కి వెళ్ళింది. అప్పటికే షాపు మూసివేసే టైం అయిపోయింది. ఇక అంటే చీకటి పడుతూ ఉన్నది కాబట్టి తను ఏం చేయలేక దగ్గర ఉన్నటువంటి ఒక షాప్కి వెళ్ళింది. అప్పటికే ఆయన దాన్ని మూసివేయటానికి సిద్ధపడుతున్నాడు. వెళ్ళి అతన్ని అడిగింది, ఏమండి నాకు కొంచెం చికెన్ కావాలి, ఇస్తారా? ఉందానంటే ఆయన ఒక చికెన్ తెచ్చాడు. తెచ్చి బరువు చూశాడు. బరువు చూసినప్పుడు అది 1.5 kg ఉందండి, 1.5 kg ఉంది. ఓకే, తర్వాత ఆమె ఇంకొక మాట అడిగింది, ఇంతకంటే కొంచెం ఎక్కువ సైజు ఉందా అని. ఆయన లోపలికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చినాడు. లోపల అసలు లేవు, ఒకటే చికెన్ ఉంది. ఇందాక ఏదైతే 1.5 kg తూకం వేశాడో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ యొక్క వేయింగ్ మిషన్ మీద పెట్టి కొంచెం చేతులతో అటు ఇటు చేసి దాన్ని 2 కిలోలుగా ఆమెకు చూపిస్తాడు. అంటే మోసం చేయాలన్న ఉద్దేశంతో, అంటే 1/2 కిలో నేను లాభం పొందుకుంటానన్న ఉద్దేశంతో అలా చేస్తాడు. సో దాన్ని అటు ఇటు చేసిన తర్వాత షీ వాజ్ హ్యాపీ. కొనటానికి ఎవరైతే వచ్చినారో 2 కిలోల చికెన్ కూడా కనపడింది కదా ఆమెకి. వెంటనే
ఆ షాప్ కీపర్తో అందట, ఇంతకుముందు చూపించిన 1.5 కేజీ ప్లస్ ఈ 2 కిలోల చికెన్ నాకు ఇవ్వండి అందట. అసలు ఆయన దగ్గర ఉన్నది ఒకటే చికెన్ కదండి, మోసం చేయడానికి ప్రయత్నం చేసినాడు. సో ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేస్ చేస్తున్నారు? ఆ షాప్ కీపర్ ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం చెప్పాలి? ఈ ఉమెన్కి ఏం చెప్పాలి? మోసం చేశానని చెప్పాలా? ఇది ఏమండి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నాడు. కాబట్టి కొన్ని సందర్భాలలో నేను తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఎంతవరకు సమంజసంగా ఉంది, కాన్సిక్వెన్సెస్ ఎప్పుడో ఒకరు మనం తప్పకుండా కంటే అనుభవించాల్సి ఉంటుంది. అలాగని చెప్పి అందరూ అనుభవిస్తారని రూల్ ఏమీ లేదండి. కాకపోతే ఇక్కడ బైబిల్ మనకేం చెప్తా ఉంటుందండి, బాల్యము నుండి నువ్వు నాకు బోధించుతూ వచ్చితివి. ఎలా? కాబట్టి ప్రతి మానవుడు ఒక సిద్ధాంతం కలిగి ఉండాలండి. సిద్ధాంతం, కొన్ని ప్రిన్సిపల్స్, డిసిప్లిన్ ఎవరు ఉన్నా లేకపోయినా నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉండాలి. కట్టుబాటు, దిద్దుబాటు, క్రమశిక్షణ. ఏంటది? నేను యథార్థంగా జీవిస్తాను ఎవరున్నా లేకపోయినా. ఈ లోకంలో నిన్ను 10 మంది అంటే నువ్వు నీతిమంతుడవై యథార్థవంతుడవై ఉన్నప్పుడు నీ స్నేహితులకు నువ్వు నచ్చకపోవచ్చు, కానీ దేవుడికి నువ్వు నచ్చుతున్నావా లేదా? చూడండి, నా ఫ్రెండ్స్ నన్ను ఏమనుకుంటారో ఏమోనని వాళ్ళని సంతోషం పెట్టడం కొరకు దేవుడికి విరుద్ధమైన పనులు నేను చేయకూడదు. అది డిసిప్లిన్, అది ప్రిన్సిపల్. వీళ్ళు ఏమనుకుంటారోనని నేను అనుకోవటం కాదు, దేవుడు నా పట్ల ఏమనుకుంటున్నాడో అన్నది. కాబట్టి యవన ప్రాయంలో తీసుకునేటటువంటి ఒకసారి మీ ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఒకసారి ఆలోచించుకున్నట్లయితే చూడండి, అగైన్ జస్ట్ ఇట్ ఈస్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. మీరు 10th క్లాస్లోనో ఇంటర్మీడియట్లోనో అంటే ఆ స్టేజ్ దాటినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటుండొచ్చు, మీకు పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటుండొచ్చు. ఎలా ఉన్నప్పటికీ ఆ రోజులలో మీతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నారండి. కాబట్టి ఎప్పుడైనా కూడా దేవుని వాక్యం చేత మనం నడిపింపబడినట్లయితే ఇమోషన్స్ను బ్యాలెన్స్ చేయగలం. 119వ కీర్తనల వచనం అందరికి ఫెమిలియరే కదండి. దేని చేత నా నడతను శుద్ధి చేసుకుంటాడు యవనస్తుడు? నీ వాక్యము చేతనే కదా అని. కాబట్టి అంతేకాకుండా ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో మోషే తీసుకున్నటువంటి నిర్ణయం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానము నందు దృష్టి ఉంచెను. చూడండి, మోషే ఫరో యొక్క ఏమన్నాడండి, ఫరో కుమార్తె యొక్క కుమారుడని. చూడండి, ఫరో రాజు కుమార్తెకు కొడుకుని అనిపించుకోవటం ఇష్టం లేదంటే ఇది ఇక్కడ దీన్ని బట్టి ఒక విషయం మనకేం జ్ఞాపకం అవుతుంది అని అంటే ఇది ఐడెంటిటీ క్రైసిస్ అంటారు, సిగ్నిఫికెన్స్. మీరు ఎవరండి? కొన్ని సందర్భాలలో యవనస్తులు చెప్పుకుంటుంటారు కదా, చూడండి, మేబీ వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు. నేను ఎవరినో తెలుసా, మా డాడీ పలానా, మా మమ్మీ పలానా పలానా అని చెప్పుకొని గొప్ప గొప్ప ఉన్నత పదవులను చెప్పుకుంటుండొచ్చు. కానీ ఇక్కడ మోషే దేనికి నిర్ణయం తీసుకున్నాడండి? నేను ఫరో రాజు యొక్క కుమార్తె కొడుకునని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అది వరల్డ్లీ, అది టెంపరీ, అల్పకాలమైనటువంటి. కానీ క్రీస్తు కొరకు ఇక్కడ మోషే ఎప్పుడు క్రీస్తు లేడు కదా అండి అనే డౌట్ ఎవరికన్నా రావచ్చు అండి. నథింగ్ టు వరీ. యెహోవా కుమారుడు యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు, త్రిత్వము ఒక్కడే. కాబట్టి ఇక్కడ క్రీస్తు అనగానే చెప్పబడినటువంటి పదం ఏంటంటే యెహోవా దేవుడి గురించి. అక్కడ యెహోవా మోషేను పిలుచుకుంటాడు. మోషే కూడా కొన్ని కుంటి సాకులు చెప్తాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు కష్టపడ్డాడండి ఆయన. ఏదైనా అదే ఒకవేళ ఫరో రాజు యొక్క కుమార్తె కొడుకునంటే మంచిగా రాజభవనంలో ఉండేవాడు కదండి. బట్ హీ అండర్స్టూడ్ అది నాకు అశాశ్వతమని. కాబట్టి ప్రియులారా, నేను ఎవరినైనా ఈ లోకంలో నాకెంత సంపాదన ఉన్నా యవన ప్రాయములో నేను ఇతరుల పేరు చెప్పుకొని జీవించటం కంటే నాకు నేనుగా నన్ను దేవుడు పేరు పెట్టి పిలిచి ఉన్నాడు, నన్ను తన అరచేతుల పైన చెక్కుకున్నాడు. కాబట్టి ఆ స్థితిలో నేను ఉండటం నేర్చుకోవాలి. అదే ఇక్కడ మోషే గారు ప్రతి యవన బిడ్డకు ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదండి, మోషే కొన్ని నాయకత్వం జరిగిస్తుంటున్నప్పుడు ఎప్పుడు కూడా బయట ప్రపంచంలోనే ఉండేవాడు, ఇంట్లో ఉండేవాడు కాదు. కానీ అతడి మామయ్య అయిన ఇత్రో అతనికి ఒక సలహా ఇస్తాడు. చూడమ్మా, నువ్వు ఇలాగే కనుక బయట ఉండిపోయినట్లయితే నీకు కష్టం అవుతుంది,
తర్వాత నీ కొరకు వెయిట్ చేసే వాళ్ళకి కూడా కష్టం అవుతుంది. యవన ప్రాయంలో వృద్ధుడైనటువంటి మామ, అది కూడా తండ్రి కాదు, మామ యొక్క సలహాను పాటిస్తాడు. అక్కడి నుంచే అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందండి. నువ్వు 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని, ఏమంటే కెపాసిటీ కలిగినటువంటి, సమర్థత కలిగినటువంటి వ్యక్తులను నువ్వు నాయకులుగా ఎంచుకోమంటాడు. అది జరిగిందండి. మోషే మామ యొక్క మాటను గౌరవించినాడు. యవ్వన బిడ్డలు ఇది నేర్చుకొని, అందుకే ఆయన అంటే సక్రమమైనటువంటి యొక్క అడ్మినిస్ట్రేషన్ చేయగలిగినాడు. కాబట్టి ప్రియులారా, యవన ప్రాయంలో తీసుకుంటున్నటువంటివి చూడండి, మనకు ఆశలు ఎన్నో చూపటం అన్నది ఈ లోకంలో జరుగుతుందండి. ఏది ఏమైనా నువ్వు తీసుకున్న నిర్ణయం, నాకే గనక ఇది ఉంటే ఇమోషనల్గా అంటే ఐ విల్ బి హ్యాపీ, ఎక్సలెంట్. కానీ ఆ ఇమోషన్స్ ద్వారా ప్రస్తుతం నువ్వు తీసుకుంటున్న నిర్ణయం యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానము ద్వారా నేను దాన్ని తీసుకోవాలి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మోసపోకండి అని బైబిల్ చెప్పిందండి. దుష్ట సాంగత్యము. ఇంకో సామెత కూడా వినే ఉంటారు కదండి, మీ ఫ్రెండ్స్ గురించి నాకు చెప్పు, వాళ్ళు ఎవరో చెప్పు, నాకు నువ్వేం కాబోతున్నావో చెప్తాను. ఒక సామెత కూడా ఉంటుంది కదా, టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యూ. కాబట్టి కానీ ఈ మోసపోయేటటువంటి స్నేహ స్వభావం ఎలా ఉంటుందంటే, నన్ను చాలా మెచ్చుకోవచ్చు, నన్ను పొగడవచ్చు, నాకు ఆనందం కలిగిస్తుంటుండొచ్చు. అంతేకాదండి, కొన్ని సందర్భాలలో వాళ్ళ స్వప్రయోజనం కొరకు నన్ను వాడుకునే అవకాశం ఉంటుంది. నన్ను పొగడవచ్చు, నువ్వైతేనే ఇది చేస్తావు, నీ వల్ల తప్ప ఇంకెవరి వల్ల కాదన్నప్పుడు నేను పొగిడిపోవచ్చు. ఇందాక అక్కడ మోషే ఫరో రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడం, అక్కడ నాకు గుర్తింపు ఉంది కదా. ఇప్పుడు నన్ను ఏమంటాడు ఇక్కడ, నువ్వైతే చేయగలవు అని చెప్పి నన్ను పొగడవచ్చు. అప్పుడు ఆ పొగడ్తకు నేను లొంగిపోయి చేయకూడ పనిని నేను చేసే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రకంగా మోసపోయే ఉంటారండి. మోసపోలేదని అనటానికి లేదు, ప్రతి ఒక్కరు మోసపోతారు. బైబిల్లో కనుక చూసినట్లయితే ఏమండి, ఏశావు, యాకోబు, తర్వాత ఇంకా కయ్యూను, ఏబేలు, ఏదో ఒక రకంగా మోసపోయే ఉంటున్నారు. కాబట్టి ప్రియులారా, వృద్ధులకి అవకాశం లేదా అండి? ఉండొచ్చు. కానీ యవన బిడ్డలకు మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే యవన ప్రాయంలో మీరు తిరిగినంత ప్రదేశాలు వృద్ధులు తిరగలేరు. అలాగని చెప్పి ఖచ్చితంగా తిరగరు అని కాదు ఇక్కడ పాయింట్. మీరు చేయగలిగినన్ని పనులు వాళ్ళు చేయలేరు. యవన ప్రాయంలో ఉన్నంత నెట్వర్క్ పెద్దవాళ్ళకు ఉండదు, పిల్లలకు ఉండదు. ఎంత ఉన్నా కూడా కొంత లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకంటే వారి జీవితాన్ని మీకంటే ఎక్కువే చూశారు. ఎక్కడ బార్డర్ లైన్ మెయింటైన్ చేయాలనో దేవుడిచ్చినటువంటి అనుభవం ద్వారా దాన్ని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. కాబట్టి యవనస్తులైనటువంటి ప్రతి ఒక్కరు, అమ్మాయి అయి ఉండొచ్చు, అబ్బాయి అయి ఉండొచ్చు, నిర్దిష్ట సాంగత్యం. ఒక్కసారి నా ఫ్రెండ్స్ని నేను చెక్ చేసుకోవాలి. నన్ను ఎవరు మోసకరమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్తున్నారు, నన్ను ఎవరు మంచి మార్గంలోకి నడిపిస్తున్నారు. యవన ప్రాయంలో వచ్చేటటువంటి కొన్ని వ్యసనాలు, మేబీ ఎనీథింగ్ అండి, దానికి దూరంగా ఉండమని బైబిల్లో పరిశుద్ధ పౌలు గారు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నారు. ఇది కేవలం కొరింథీ సంఘానికే కదండి నాకు వర్తించదు అనుకోవడానికి లేదండి, నేను తీసుకునేటటువంటి డిసిజన్. కాబట్టి కొన్ని సందర్భాలలో కొద్దిమందికి, నేను ఇందాక ఇమోషన్స్ గురించి మాట్లాడినాను కదండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గారు మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనములు, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకొనిడి. అంటే ఏమంటున్నాడంటే, యాకోబు గారు మనకు ఒక విషయం జ్ఞాపకం చేశారు. శ్రమలను అనుభవించిన ఆ ప్రవక్తలను, ప్రతి ప్రవక్త శ్రమలు అనుభవించినాడండి. అపోస్తలుడు శ్రమను అనుభవించినారు, అపోస్తలుడైన పౌలు శ్రమను అనుభవించినాడు. కానీ వాని యొక్క ఓర్పును మీరు రోల్ మోడల్గా పెట్టుకోమని అంటున్నాడు. ఇక్కడ దీని నుంచి మనం గ్రహించవలసిన విషయం ఏంటో తెలుసా అండి? నువ్వు ఆవేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటావు కదా, కోపం ఎక్కువైపోయి వాడిని కొన్ని కొట్టాను అని అనుకుంటున్నా. ఎందుకు చేశారు అలా? కోపము మనిషికి రావటము సహబంజసమే, సహజమే. కానీ అసలు కోపం తెచ్చుకోవటం అన్నది ఈ వాక్య ప్రకారంగా దైవ సేవకులు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, కోపము తెచ్చుకోవటమా తెచ్చుకోకపోవటమా నీకు ఇవ్వబడిన చాయిస్. ఓపిక సహనం కలిగి నువ్వు ఉన్నట్లయితే కోపాన్ని నువ్వు తగ్గించుకోగలవు. లివ్ ఇట్ టు గాడ్. మరి అలాగంటే ప్రవక్తలందరూ ఎందుకు కోపడ్డారా అండి? కోపడ్డారా? లేదుగా. ఎందుకు ఓపిక?
వాళ్ళు దేవుడికి విడిచిపెట్టినారు. కాబట్టి యవ్వన బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాడు మరొక వచనం ఇక్కడ ఏంటంటే, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. సహించటం నేర్చుకోవాలండి. ఓకే, నేను ఇప్పుడు యవన ప్రాయంలో ఓపిక కలిగి ఉంటే నన్ను ఎవరైనా ఏమన్నా అనొచ్చు. అరే నీకు అసలు కోపమే లేదు, చలనమే లేదు. అది వాళ్ళు అన్నప్పటికీ నేను కోపం తెచ్చుకొని నన్ను ఎవరో రెచ్చగొట్టచ్చు. దాని కాన్సిక్వెన్సెస్ను నేను పాడు చేసుకుంటాను. నా కాన్సిక్వెన్సెస్ పాజిటివ్గా ఉండవు. కాబట్టి ప్రియులారా, నేను ఆలోచించుకుంటున్నటువంటి విషయములలో ఇక్కడ ఏమంటున్నాడండి, యోబు సహనమును వింటిరి కదా, ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. శ్రమలు సమంజసంగానే ఉంటాయి, కానీ యవన ప్రాయంలో ఉండేటటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొలస్సీ 3:20 ప్రకారంగా కూడా ఇక్కడ మనకి ఇంకా జ్ఞాపకం చేయబడిన విషయం ఏంటంటే, కొలస్సీ 3:20లో ఇక్కడ పిల్లలారా అన్ని విషయములలో కండిషన్స్ అప్లై అయ్యండి. ఇక్కడ ఏమంటాం, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఇక్కడ అగైన్ ప్రతిదీ కూడా తల్లిదండ్రుల మాట వినాలి అని ఎందుకు అంటున్నాడు పౌలు గారు అని అంటే, జీవిత అనుభవంలో ఇమోషన్స్ విషయంలో మీకంటే సీనియర్స్ వాళ్ళు. కానీ ఇక్కడ ఒకవేళ తల్లిదండ్రులు కూడా దేవుని ఎరిగిన ప్రజలు కాని పక్షంలో జీవిత అనుభవంలో అన్ని చెడ్డ అనుభవాలే ఉన్నప్పుడు పిల్లలను కూడా చెడు మార్గంలో నడిపే అవకాశం ఉంది. అంటే తల్లిదండ్రులు పిల్లలను కంట్రోల్ చేయడానికి కొద్దిమంది చూస్తూ ఉంటుంటారు. దేవుడి వాక్యం చదువుతూ ఉన్నాను, చదవకు, అది కాదు. ఇక్కడ నేను అర్థం చేసుకోవాల్సింది, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చినాడు, అలాగని చెప్పి తల్లిదండ్రులు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా కరెక్టా కాదన్నది దేవుడు నాకు బయలుపరుస్తూ ఉంటుంటాడు కదా తల్లిదండ్రులు. బట్ యాజ్ ఎల్డర్స్ ఐ రెస్పెక్ట్ దెమ్. అది అన్నమాట తల్లిదండ్రులు. కాకపోతే జీవిత అనుభవంలో నీకంటే పెద్దవాళ్ళు, జ్ఞానం విషయంలో అంటే కంప్యూటర్ నాలెడ్జ్ నీకున్నంత లేకపోవచ్చు, మొబైల్ నాలెడ్జ్ నీకున్నంత లేకపోవచ్చు, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే హానర్ దెమ్, రెస్పెక్ట్ దెమ్. అది మనం చేయవలసినటువంటి పని. అలాగనే సామెతలు 3వ అధ్యాయం 1-4 వరకు ఏమంటున్నాడంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వక గైకొనుము. ఇక్కడ ఏ ఒక్కరు కూడా నేను చైల్డ్హుడ్లో ఏమీ నేర్చుకోలేదు అనటానికి ఉండదండి. గతము లేకుండా ఎవ్వరము లేము. గతము ఈరోజు మనల్ని నడిపిస్తూ ఉంటుంటే ఈరోజు మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఎనీథింగ్ మీరు ఇప్పుడు ఏదన్నా అంటే మీరు చైల్డ్హుడ్లో చదువుకున్న స్కూల్కి వెళ్ళండి, ఓ ఐ వాజ్ హియర్, నేను ఇక్కడ చదువుకున్నాను. ఇప్పటికీ కూడా మీరు కొద్ది మంది చెప్పుకుంటూ ఉంటుంటారు కదా, టెస్ట్ మనీ అనండి, సాక్ష్యం అనండి, ఏదైనా అనండి, నేను పలానా చోట చదువుకున్నప్పుడు మాకు అలా పలానా మాస్టర్ ఉండేవాడు, మా మమ్మీ డాడీ ఇక్కడనే ఉండేవారు, మేము అప్పుడంతా బావి దగ్గర స్నానం చేసుకున్నామని, లేకుంటే చెరువులో ఈత కొట్టామని చెప్పేవాళ్ళు కదండి. ఆ పాత జ్ఞాపకాలు కొంత విద్యను మనకు నేర్పాయా లేదా? వర్షాకాలంలో ఈతకి వెళ్ళకూడదని చెప్తూ ఉంటారు కదా, అసలు వేసవి కాలంలో వెళ్తారు, ఎందుకు? నీరు తక్కువగా ఉంటుంది, వరద ఉండదు. పేరెంట్స్ ఇప్పుడు ఎవరు ఈతకి వెళ్తారంటే అసలు వెళ్ళనే కూడదు, అంతెందుకు సముద్రంలో చేపలు పట్టకుండా జాలర్లకు హెచ్చరికలు, ఇవన్నీ కదండి. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ యవన ప్రాయంలో నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయము నీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అగైన్ డిసిజన్స్ ఇమోషనల్ అయి ఉండకూడదు, అంటే ఆవేశంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకని మనం అప్పుడప్పుడు అనుభవం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా కొన్ని వింటుంటాం కదా, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు, ఆనందంలో వాగ్దానాలు చేయకూడదు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు, నో నేను ఇది చేస్తా అది చేస్తాను, నో. ఆనందంలో వాగ్దానాలు చేయకూడదు, ఓ మనం ఇలాగే ఉండాలి నెక్స్ట్, అది కాదు. సమయానుకూలంగా దేవుడు నాకు ఇచ్చేటటువంటి నడిపింపుని బట్టి నేను నడుచుకోవాలి. ఇంకా ఇదే సామెతలు 6:20లో ఇంకొక మాట, 6:20-23 ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఇంతకుముందు 3వ అధ్యాయంలో చదివింది మళ్ళీ ఇక్కడ, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసి వేయకు. ఫాదర్ ఈజ్ అ కమాండ్, మదర్ ఈజ్ అ టీచర్. తల్లి బాగా చెప్తుంది, పిల్లలకి టీచ్ చేస్తూ ఉంటుంది, అది నేర్చుకున్నటువంటి విధానం కాబట్టి చేయాలి. అంతేకాదండి, ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయము
రేపు నీకు ఎలాగ ఉపయోగపడుతుంది, ఏదో ఒక రకంగా ఉంటుంది. అక్కడ జరిగేది ఏంటో కూడా బైబిల్‌లో ఏం చెప్పిండో చూద్దామండి. యాకోబు పత్రికలో ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. రేపటి కొరకు అంటే ఈరోజు నేను తీసుకున్న నిర్ణయము రేపటి కొరకో నేను అలా ఉంటాను, ఇలా ఉంటాను, మై లైఫ్ ఈజ్ సెటిల్, కరెక్టే. కానీ నువ్వు తీసుకునే నిర్ణయం కూడా రేపేం జరుగుతుందో నాకు తెలియదు. కాబట్టి నేను ఎవరిపైన ఎక్కువ ఆధారపడాలి? దేవుడిపైన ఆధారపడ్డా. ప్రతి విషయాన్ని ఆవేశంగా తీసుకోకూడదు. సత్యంతో, యథార్థంగా దేవునిపైన ఆధారపడి నిర్ణయాలు తీసుకోవటం అని ఉంటుంది. పైగా నేను ఇతరులకు మాదిరికరంగా ఉండాలి అని అంటే యవ్వన ప్రాయంలో దీని గురించినటువంటి విషయాలు పౌలు గారు తిమోతికి మొదటి పత్రికలో రాస్తాడు. నేను ఏ విధంగా ఉండాలి, నడవాలి అనేది. అంతేకాకుండా ఇమోషన్స్ అంటే నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటుంటారు. కరెక్టే, సమంజసమే. కానీ పౌలు గారు ఫిలిప్పి సంఘానికి ఒక విషయం జ్ఞాపకం చేస్తూ, నేనే స్థితిలో ఉన్నను సంతోషంగా ఉండాలి. అంటే లేని దాని గురించి ఎక్కువగా విచారించకూడదు, ఉన్న దాని గురించి తక్కువ అంచనా వేయకూడదు. లేని దాని గురించి ఎక్కువగా విచారించకూడదు, ఉన్న దానిని తక్కువ అంచనా వేయకూడదు. యాపిల్ ఈజ్ యాపిల్, ఆరెంజ్ ఈజ్ ఆరెంజ్. ఏమండి? ఎవరితో కంపారిజన్ చేసుకోకూడదు. ఈ కంపారిజన్ అన్నది బైబిల్లో ఒక్క తడవ పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనడి అని. ఎంత ధైర్యంగా చెప్పగలిగినాడు ఆయన ఆ మాట. అంటే నేను పలానా వ్యక్తిలాగా ఉండాలి, పలానా వ్యక్తిలాగా. అందరూ ధనవంతులు అవ్వలేరు, అందరూ కూడా ఫేమస్ అవ్వలేరు. నీకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకత దేవుడు నీకు ఇచ్చినాడు. నీవు ఉండవలసిన రీతిలో దేవుడు నిన్ను పెట్టినాడు. ఈ కంపారిజన్ కూడా నన్ను సమస్యలలోనికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేకాదండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో బైబిల్లో వ్రాయబడిన మాట రేపటి గురించి చింతించకుడి అని ఉంది. బైబిల్లో ఆలోచించకుడి అని లేదు, కానీ చింతించకుడి అని ఉంటుందండి. డోంట్ థింక్ అని లేదు, డు నాట్ వర్రీ అని ఉంటుంది. ఈ విచారమే నన్ను కృంగదీస్తుంది. కాబట్టి చూడండి, విచారం అందరికీ ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలతలో ఉంటుంది. కొద్దిమందికి అసలు టూ మచ్, ఎక్కువగానే విచారిస్తూ ఉంటుంటారు. కొద్దిమంది అంతగా విచారించరు, ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి అన్నది ఉంటుంది. బాప్తిజం ఇచ్చే యోహాన్ దగ్గరికి యేసుప్రభు వస్తాడు బాప్తిజం తీసుకోవటానికి. అప్పుడు ఆయన ఏమంటాడు, అసలు నేను నీకు ఇవ్వలేను అంటాడు అక్కడ. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఈ పాటికి ఇది జరగాలి, నువ్వు జరగని అంటాడు. చూసినాడు, కొన్ని సందర్భాలలో ఎప్పుడు ఏది జరుగుతుందో దేవుడు నిర్ణయిస్తాడు. బట్ నేను చేయవలసినటువంటి పని దేవుడి దృష్టిలో అనుకూలంగా ఉందా లేదా ఒక్కసారి నన్ను పరీక్షించుకోవాలి. నా అంతరంగం నన్ను గద్దిస్తుంది. కాబట్టి ప్రియులారా, వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా తల్లిదండ్రులు మీ పిల్లలను కూడా సరైనటువంటి మార్గంలో నడిపించండి. కొలస్సీ 3:20 ప్రకారం పిల్లలు నా మాట వినాలి కదా అని చెప్పి నేను వాళ్ళని కూడా తప్పుడు మార్గంలో నడిపించకూడదు. వాళ్ళు నాది చెడ్డ మాటలు అంటే నేను వారిని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నప్పుడు నా మాట వాళ్ళు వినకపోతే నా కొడుకు నా మాట వినటం లేదు అని నేను అనకూడదండి. నేను చెప్పిందే తప్పు. కాబట్టి తల్లిదండ్రులుగా సరైన మార్గంలో పిల్లల్ని నడిపించాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి యొక్క జీవిత అనుభవాలను వారు నేర్చుకోవాలి. కాబట్టి అంతేకాకుండా దేవుడి వాక్యంపై ఆధారపడే జీవితాన్ని నేను నేర్చుకోవాలి. రానున్న దినములలో ఈ నేటి యవనస్తులే రాబోయే సంఘం. రేపు నువ్వు సంఘంలో ఎలా ఉంటున్నా అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను తీసుకునే నిర్ణయం ఎటువంటిదైనా అది పాజిటివ్గా ఉండేటట్టు, ఇమోషన్స్ మీద కంటే ఎక్కువగా స్క్రిప్చర్లో కూడా ఇమోషన్స్ ఉన్నప్పటికీ ఆ ఇమోషన్స్ ఎంత పాజిటివ్గా ఉన్నాయో గ్రహించి దాని ప్రకారం జీవించే కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందన చెల్లిస్తుంటున్నాము. మరి ముఖ్యంగా యవన బిడ్డల గురించి వాక్యం లోతులలో మేము ప్రభు చూసి ఉంటుండగా వాటిని గైకొని వాటి ప్రకారం జీవిస్తూ మీరు రాకడ పర్యంతం ప్రభు అనేకులకు మాదిరికరంగా ఉండి కృప చూపమని సమస్త ఘనతను మీకే చెల్లిస్తూ యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. మంచిదండి. తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమె.